ఎన్టీవీ కథనం వ్యవహారానికి సంబంధించి ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్టీవీ కథనం తర్వాత ఒక ఐఏఎస్ అధికారిని ఆత్మహత్య యత్నం చేసినట్టు వార్త బయటకు వచ్చింది. ఈ మేరకు కొత్త పలుకులో కథనం రాశాడు ఏబిఎన్ రాధాకృష్ణ. ఎన్టీవీ కథనం ప్రసారమైన తర్వాత సదరు అధికారి మానసికంగా కుంగిపోయారని ఆ కథనంలో పేర్కొన్నాడు. ఆ ఇద్దరిలో ఒక అధికారి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్టుగా రాసుకొచ్చాడు రాధాకృష్ణ. అందులో నిజమేంత అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఐఏఎస్ అధికారి ఆత్మహత్య యత్నం వార్త రాష్ట్రంలో సంచలనంగా మారింది. అసలు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. ఇక ఎన్టీవీ కథనం వ్యవహారానికి సంబంధించి ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్టీవీ కథనం తర్వాత ఒక ఐఏఎస్ అధికారి ఆత్మహత్య యత్నం చేసినట్టు వార్త బయటకు వచ్చింది. ఈ మేరకు కొత్త పలుకులో కథనం రాశాడు ఏబిఎన్ రాధాకృష్ణ. ఎన్టీవీ కథనం ప్రసారమైన తర్వాత సదరు అధికారి మానసికంగా కుంగిపోయారని ఆ కథనంలో పేర్కొన్నాడు. ఆ ఇద్దరిలో ఒక అధికారి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్టుగా రాసుకొచ్చాడు రాధాకృష్ణ. అందులో నిజమెంత అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఐఏఎస్ అధికారి ఆత్మహత్య యత్నం వార్త రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. ఇక ఎన్టీవీ కథనం వ్యవహారానికి సంబంధించి ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్టీవీ కథనం తర్వాత ఒక ఐఏఎస్ అధికారిని ఆత్మహత్య యత్నం చేసినట్టు వార్త బయటకు వచ్చింది. ఈ మేరకు కొత్త పలుకులో కథనం రాశాడు ఏబిఎన్ రాధాకృష్ణ. ఎన్టీవీ కథనం ప్రసారమైన తర్వాత సదరు అధికారి మానసికంగా కుంగిపోయారని ఆ కథనంలో పేర్కొన్నాడు. ఆ ఇద్దరిలో ఒక అధికారి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్టుగా రాసుకొచ్చాడు రాధాకృష్ణ. అందులో నిజమెంత అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఐఏఎస్ అధికారి ఆత్మహత్య యత్నం వార్త రాష్ట్రంలో సంచలనంగా మారింది. అసలు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఎన్టీవీ కథనం నేపథ్యంలో ఐఏఎస్ అధికారిని ఆత్మహత్య అనేటువంటిది ఏబిఎన్ రాధాకృష్ణ తన పలుకులలో చెప్పుకుంటూ వచ్చాడు. అయితే కొత్త పలుకులలో కథనం రాసిన ఏబిఎన్ రాధాకృష్ణ ఎన్టీవీలో కథనం ప్రసారమైన తర్వాత సదరు ఎవరైతే ఆ ఐఏఎస్ అధికారి ఉన్నారో ఆ ఐఏఎస్ అధికారి మానసికంగా కుంగి కుషించి తను బాగా ఇబ్బంది పడిపోయి తను నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యం చేసినట్టు రాధాకృష్ణ రాసుకొచ్చాడు. అయితే ఈ అంశం పట్ల ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఆత్మహత్య యత్నం చేసుకున్నటువంటి వార్తతో రాష్ట్రంలో మాత్రం సంచలనం సృష్టించింది, గందరగోళం అయితే కనిపించింది. అసలు ఐఏఎస్ అధికారి ఆత్మహత్య యత్నం చేసిందా లేదా అనేటువంటిది ఒకటి. ఒకవేళ చేస్తే దానిపైన ఎందుకు పోలీసులు కేసు రిజిస్టర్ చేయలేదు, దానిపైన ఇప్పటిదాకా ఎందుకు ముందుకెళ్ళలేదు, చేయకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ ఇటువంటి వార్త రాసినప్పుడు దీనిపైన సిట్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? అంటే ఒకరి పట్ల ఒక రకంగా మరొకరి పట్ల మరొక రకంగా సిట్ వ్యవహరిస్తున్నటువంటిది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రాధాకృష్ణ మాత్రం ఇవాళ తనకు తోచినటువంటి, తనకు ఇష్టం వచ్చినటువంటి, తాను చెప్పింది వేదం అనే విధంగా చాలా స్పష్టంగా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా రాసుకొచ్చారు. ఏబిఎన్ చెప్పినటువంటి వ్యవహారంలో నేరుగా మంత్రి పేరు చెప్పడం, ఆ తర్వాత ఆ ఉప ముఖ్యమంత్రి పేరు చెప్పడం, బొగ్గు స్కామ్ జరిగిందని చెప్పడం, ఇవన్నీ జరుగుతూ ఉంటే ప్రజలను గందరగోళానికి గురిచేస్తా ఉంటే ఎందుకు కనీసం పట్టించుకోలేనటువంటి వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వంలో ఉందన్నటువంటి కూడా అర్థం కాదు. గతంలో యునైటెడ్ స్టేట్స్ లో కావచ్చు, తెలంగాణ ఏర్పడ్డ 10-12 ఏళ్ళలో కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో కావచ్చు,
ఎప్పుడు కూడా ఇంత గందరగోళ పరిస్థితి లేదు. ఎందుకు ఇవాళ మంత్రుల పైన, ఐఏఎస్ అధికారుల పైన, ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల పైన ఇంత రకమైనటువంటి వార్తలు రావడం, దానిపైన స్పందించినటువంటి ఆంధ్రజ్యోతి ఇవాళ తానేదో సాధించామనేటువంటి వ్యవహారాన్ని చెప్పే విధంగా ఐఏఎస్ అధికారి తన మొత్తం సర్వీస్ లో తనకు ఉన్నటువంటి అనుభవాలు చాలా గొప్పగా ఉంటాయి. కానీ ఇవాళ ఒక ఐఏఎస్ అధికారిని తన జీవితాన్ని మొత్తం బయటపెట్టే విధంగా ఆత్మహత్యాయత్నం చేసినటువంటి వ్యవహారం చెప్పడం అయితే ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి గందరగోళం అయితే చాలా కొత్తగా కనిపిస్తోంది. ఐఏఎస్ అధికారి నిజంగా ఆత్మహత్య చేసుకుందా, ఆత్మహత్యాయత్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేసిందా, చేసుకుంటే నిద్ర మాత్రం మింగి ఆమె మానసికంగా కుంగిపోయిందా? అయితే దాని పట్ల మన శిక్ష ఎందుకు ఏర్పాటు కాదు, మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా ఉంటే మేము ఎట్టి పరిస్థితుల్లో మేము నిలబడతాం అంటూ చెప్పినటువంటి హైదరాబాద్ కోత్వాల్ అర్జునార్ మరి ఎందుకు దీనిపైన రెస్పాన్స్ కావడం లేదు? మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నలకు మేము నోటీసులు ఇవ్వకుండానే తీసుకొస్తాం, నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేస్తాం, నోటీసులు ఇవ్వకుండానే మేము ఏమైనా చేస్తాం, చట్టం మాకు మాత్రమే చట్టు వ్యవహరించినటువంటి సజ్జనార్కు ఈ వ్యవహారం ఎందుకు కనిపించడం లేదు? రాధాకృష్ణకు నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదు? సిట్ అధికారులు ఏబిఎన్ కార్యాలయానికి ఎందుకు వెళ్లి వాళ్ళు దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణ జరపడం లేదు? అంటే సీనియర్ ఐఏఎస్ అధికారి పట్ల ఇంత మూర్ఖంగా బిహేవ్ చేయడమే కాకుండా ఆమెకు సంబంధించినటువంటి అంశంలో ఎందుకు కక్ష కట్టినటువంటి తీరు అయితే కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా ఇవాళ రాష్ట్రంలో ప్రజలను గందరగోళపరచాలనేటువంటి వ్యవహారంతో, కొత్త పలుకులతో, చెత్త పలుకులు మాట్లాడటమే కాకుండా ప్రజలను గందరగోళపరిచి ఇవాళ అనేక సమస్యల్లో ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే ప్రజా సమస్యల మీద పోరాడుతున్నటువంటి మీడియా ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు అమ్ముడిపోయి వాళ్ళను జోకడం కోసమే పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబును, ఇక్కడ రేవంత్ రెడ్డిని వాళ్ళ మీద ఈగ వాలిన వేమూరి రాధాకృష్ణ మాత్రం సడన్ గా తెర మీదకి వచ్చి మహాత్మా గాంధీ అవతారం ఎత్తి వాళ్ళ కోసం పొగడం కొనసాగుతోంది. ఇవాళ ఇంత పెద్ద స్కామ్ జరిగిందని చెప్తున్నటువంటి రాధాకృష్ణ ఆ స్కామ్ ను బయట తీయడంలో ఎందుకు తాను వెనకడుతున్నటువంటి పరిస్థితులు చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఐఏఎస్ అధికారి పట్ల కనీసం గౌరవం లేకుండా ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, సదరు ఐఏఎస్ అధికారికి వార్త వచ్చిందని నేరుగా వెంకటరెడ్డిని మరోసారి టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదే విధంగా దీంట్లో ఇన్వాల్వ్ కావడంలో బట్టి విక్రమార్కనే కీలక పాత్ర వహించడంటూ ఆయన పేరు నేరుగా తన పలుకులో చెప్పినటువంటి పరిస్థితి. ఇంత జరుగుతుంటే ఎందుకు సిట్ అనేటువంటి పోలీస్ శాఖ ఏర్పాటు చేసినటువంటి సిట్ మరొకసారి ఏబిఎన్ కార్యాలయానికి కానీ, ఆంధ్రజ్యోతి కార్యాలయానికి కానీ వెళ్లకుండా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి టీ న్యూస్ కు నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. కనీసం ఆ వార్త ప్రసారం చేయనటువంటి టీ న్యూస్ ని నిధుల జాబితాలో చేర్చినటువంటి పరిస్థితి. ఆ ఐఏఎస్ అధికారికి కానీ ఏదో సదరు మంత్రికి సంబంధించినటువంటి వార్త ప్రసారం అయితే ఆ ప్రసారానికి సంబంధించి ఒక్క నిమిషం కూడా, ఒక సెకండ్ కూడా, చిన్న స్క్రోలింగ్ కూడా పెట్టినటువంటి తెలంగాణ గుండె చప్పుడును బెదిరించాలన్నటువంటి ప్రయత్నం చేసినటువంటి పోలీస్ శాఖ నేరుగా వార్నింగ్ ఇస్తూ నేరుగా కొంతమంది మంత్రులను, ఉప ముఖ్యమంత్రిని, ఐఏఎస్ అధికారులు వాళ్ళ జీవితాలను రోడ్డుపై తీసుకొచ్చి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారని అబద్ధాలు చెప్తున్నటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ ఎందుకు కేసు నమోదు చేయడం, ఎందుకు వాళ్ళపైన సిట్ ఏర్పాటు చేయడం లేదో పోలీసుల విజ్ఞతకే వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ తెలంగాణ ప్రజలు ప్రజా సంగ్రామంలో ప్రజల్లో మాత్రం ఇవాళ గందరగోళానికి తెరతీస్తున్నటువంటి వ్యవహారం ఎవరు? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను ఇబ్బంది పెట్టే విధంగా ఎవరు వ్యవహరిస్తున్నారు? మీడియాను చేతిలో పెట్టుకొని మీడియా ద్వారా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారో అన్ని గమనిస్తున్నారు. ప్రజా కోర్టులో ఖచ్చితంగా వాళ్లకు జరగాల్సిన రోజు జరగాల్సిన న్యాయం జరుగుతుందనేటువంటిది కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ తెలంగాణ ఏర్పడక ముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణ ఏర్పడ్డ 10-12 ఏళ్లలో కానీ ఎప్పుడు ఇట్లాంటి గందరగోళం లేదు. దాదాపు 10 రోజులుగా ఇవాళ రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఎవరో కూడా ప్రజలకు తెలుసు. ఇట్లాంటి చిల్లర రాతలతో, వెకిలి మాటలతో ప్రజలను గందరగోళ పరిచేటువంటి వ్యవహారం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ ఐఏఎస్ అధికారులు అంటే లెక్కలేదు, ఐపీఎస్ అధికారులు అంటే లెక్కలేదు, మంత్రులు అంటే లెక్కలేదు. కనీసం వాళ్ళ సీటుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇష్టానుసారంగా రాతలు, మాటలు మాట్లాడుతూ వాళ్ళ జీవితాలను చూస్తున్నటువంటి జర్నలిజం ఎథిక్స్ దాదాపు 4-5 దశాబ్దాలుగా జర్నలిజంతో ముడిపడినటువంటి వ్యక్తులకు ఇంకా మనం చెప్పడం కూడా హాస్యాస్పదమైనటువంటి వ్యవహారం కనిపిస్తా ఉంది. కానీ రాధాకృష్ణ మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇవాళ ఎవరి మెప్పు కోసం ఎట్లా చేసినా కూడా ఇంత ఓపెన్ గా ఐఏఎస్ అధికారులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇటు నేరుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి మీద, మరోసారి బట్టి విక్రమార్క మీద ఆయన వేసినటువంటి వార్తల ద్వారా
రాష్ట్రంలో ఎంత గందరగోళ పరిస్థితి ఉండకుండా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. దీనిపైన చర్చ ఏర్పాటు చేస్తారా లేదా అనేటువంటిది పోలీసుల విజ్ఞతకే వదిలేయచ్చు. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర రాజకీయాలతో ముడిపడి మాత్రమే పోలీసులు పనిచేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళ మెప్పు కోసం పనిచేస్తున్నారు తప్ప ఒకవేళ రిటైర్ అయితే ఎక్స్టెన్షన్ కోసం, ఉన్నన్ని రోజులు పదవి కాపాడుకోవడం కోసం, ఉన్న పదవి నుంచి మంచి పదవి పోవడం కోసం మాత్రమే వాళ్ళ వ్యవహారం కొనసాగుతుంది తప్ప ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడాల్సినటువంటి రక్షక భటులు పూర్తిగా ఈ సమాజంలో అసలు వాళ్ళ వాల్యూని తగ్గించుకునేటువంటి వ్యవహారంగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, వాళ్ళు చేసేటువంటి పనులు దీనికి అడ్డం పడుతున్నాయి. మహా అయితే వాళ్ళ జర్నలిస్టుల మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళను అక్రమ కేసులను లోపలికి పంపించడం గత కొన్ని రోజులుగా జరుగుతోంది. అది దాదాపు 2 సంవత్సరాలుగా అదే జరుగుతోంది. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయస్థానాల ద్వారా పోరాడుతూ మళ్ళీ బయటకు వస్తున్నారు. న్యాయస్థానంలో న్యాయం దొరుకుతున్నటువంటి ఉద్దేశంతో కానీ ఇవాళ రాధాకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మాత్రం శిక్ష అధికారులు కానీ పోలీస్ శాఖ కానీ స్పందించకపోతే ప్రజలు అన్ని గమనిస్తారు. ప్రజల విజ్ఞత కలిగినటువంటి ప్రజలు తెలంగాణ సాధించుకోవడంలో కేసీఆర్ నాయకత్వంలో అమరవీరుల సాక్షిగా తెలంగాణ సాధించుకున్నటువంటి యువకులు, తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజలు రాబోయే రోజులలో ఇట్లాంటి వెకిలి చేష్టలు, వెకిలి మాటలకు ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి రోజులు కూడా ఉంటాయని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ వ్యవహారంలో ఐఏఎస్ అధికారికి సంబంధించినటువంటి వ్యవహారంలో తన వ్యక్తిగతమైనటువంటి భద్రతను కాపాడాల్సినటువంటి పోలీసు వ్యవస్థ పైన చర్యలు తీసుకోకపోవడం, తన వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాన్ని బయటపెట్టినటువంటి రాధాకృష్ణ పైన కనీసం వాళ్ళకి ఎవరు మరి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ తీసుకున్నటువంటిది కనుక్కోవడంలో విఫలం కావడం, ఇవన్నీ చూస్తా ఉంటే ఖచ్చితంగా దీంట్లో కుట్రకూలం దాగి ఉన్నటువంటి అనుమానం అయితే కలుగుతా ఉన్నాయి. దీన్ని ఇప్పటికైనా పోలీసు శాఖ స్పందించి ఐఏఎస్ అసోసియేషన్ దీనిపైన చర్యలు తీసుకునే విధంగా సీరియస్ గా, ఇప్పుడు గతంలో ఎన్టీవీ చేసినటువంటి కథనానికి ఐఏఎస్ అధికారులు స్పందించారు కాబట్టి ఇప్పుడు ఆమె ఆత్మహత్యత్నం చేసుకున్నటువంటి సమాచారం వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా స్పందించాలి. ఆ వార్త రాసినటువంటి వ్యక్తుల పైన కూడా చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తుందో లేదా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్ కేవలం కొన్ని విషయాలకే రెస్పాండ్ అవుతుందా, అన్ని విషయాలకు రెస్పాండ్ అవుతుంది అనేటువంటి అంశం కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా ఇవాళ సిట్ అధికారులు ఖచ్చితంగా ఈ అంశం పైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. అమాయకుల పైన కేసులు పెట్టడం కాకుండా నిజంగా వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని ఆత్మహత్యత్నం చేస్తుందనేటువంటి సమాచారం వాళ్ళకు వచ్చిందో అది బయటకు తీయాలి. ఏదైనా ఆ కార్యాలయం పైన వాళ్ళు వెళ్ళి అక్కడ కూడా సిట్ అధికారులు చేస్తేనే ఇవాళ ఈ అనుమానాలకు పోలీస్ రైట్. థ్యాంక్ యూ భాస్కర్.